నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడలో బిఎల్ఆర్ సంచలనాత్మక గెలుపు సాధించడం జరిగింది. అందులో కీలక పాత్ర ఓటింగ్ వైపు ఏం చేశాడో తర్వాత విషయం, కానీ సోషల్ మీడియాలో మాత్రం బిఎల్ఆర్ గురించి హల్చల్ చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి భుజం సాయి. ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన. బిఎల్ఆర్ గెలుపులో కీలక పాత్ర అని చెప్పొచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్చలైనటువంటి విధానం కానీ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బిఎల్ఆర్ గెలుపుకి ఎంతో ఉపయోగపడిందని కూడా విశ్లేషణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఇప్పుడు విశ్లేషించడానికి భుజం సాయి మనతో పాటు ఉన్నారు. ఆయనని మరిన్ని విషయాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్యాలగూడలో వారి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉండబోతుంది, ప్రజా సమస్యలపై వారి యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సాయి గారు. నమస్తే అన్న గారు. సోషల్ మీడియా కింగ్ బిఎల్ఆర్ గెలుపులో అంటే దాదాపు ఆయన గురించి ఎక్కువ ప్రచారం చేయడంలో మీదే కీలక పాత్ర సోషల్ మీడియాలో. మీకేమనిపిస్తుంది? ముందుగా ఈ బిల్ టీవీ ప్రేక్షకులకు, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మా బిఎల్ఆర్ గారికి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు బిఎల్ఆర్ గారి కోసం పనిచేశాము. సోషల్ మీడియాలో కానీ, ప్రజల మధ్యలో కానీ, సభలలో కానీ ఎక్కడైనా బిఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగినది. మేము ఇప్పటికి కూడా మా బిఎల్ఆర్ గారైనా మేమైనా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, దొరల పాలన జరుగుతుందనే విషయం మీద మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మిర్యాలగూడ ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరికి టికెట్ వచ్చినా కానీ గెలవాలనే ఉద్దేశంతో మేము పనిచేశాం. సోషల్ మీడియాకి వచ్చేసరికి ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో మా బిఎల్ఆర్ గారు పేదవారి కోసం పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. పేదవారి కోసం బిఎల్ఆర్ గారు గతంలో రాజకీయాలలో లేడు. వారు వ్యాపారం చేసుకొని సంపాదించుకున్న డబ్బులని వారు పేద ప్రజలకు నా వంతుగా నేను సహాయపడాలని ఒక మంచి మనసుతోటి ముందుకు వస్తే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు పొద్దున లేసే మా బిఎల్ఆర్ గారి మీద లేనిపోని పోస్టులన్నీ పెడతా ఉన్నారు. అది నాకు నచ్చకారే ఈరోజు నేను ఒక అంబేద్కర్ ఇష్టని, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తిని. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. ఆ నినాదాన్ని ఉద్యోగుల కోసం రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించుకున్న వాళ్ళు వెనుక ఉన్నటువంటి సమాజం కోసం పే బ్యాక్ టు సొసైటీ చేయాలని చెప్పారు అంబేద్కర్ గారు. దాన్ని అమలు చేస్తున్నది బిఎల్ఆర్ గారు అనేది నాకు చాలా నచ్చినది ఆ విషయం. అట్లాంటి వ్యక్తి మీద విమర్శలు చేయడం వల్ల ఇంకా నేను కూడా రియాక్ట్ కావాల్సి వచ్చినది. అట్లా నేను ఎందుకంటే తప్పుడు ప్రచారం జరుగుతుంది బిఎల్ఆర్ గారికి. ఇప్పుడు ఒక మంచి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయకుండా బాగలేదు, కానీ అతని మీద లేనిపోయిన అబద్ధాలు మాట్లాడటం వల్ల నేను కూడా రియాక్ట్ కావాల్సి వస్తుంది సోషల్ మీడియా. దానివల్ల మేము ఇంకా కసిగా పనిచేసినాం. ఇలాంటి అందులో నిజంగా గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీళ్ళని బిఎల్ఆర్ గారి ఆధ్వర్యం వల్ల మనం రేపు రాబోయే రోజులలో ఓడించాలనేది మేము బాగా బలంగా నిర్ణయించుకున్నాం. బిఎల్ఆర్ బొత్స లక్ష్మారెడ్డి గెలవడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి మీరేమో అనుకుంటున్నారు? అంటే విశ్లేషణ చేయడానికి బిఎల్ఆర్ గారు గెలవటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక భాగం అయితే, వారు వ్యక్తిగతంగా చేసినటువంటి ఈ ప్రజలకు చేసిన ఎప్పుడు ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. వారికి బిఎల్ఆర్ గారు చేసిన సేవా కార్యక్రమాలు చూసిర్రు, చాలా మంది లబ్ధి పొందిరు. కాబట్టి విశ్వాసాన్ని మర్చిపోకుండా బిఎల్ఆర్ గారికి అసలు టికెట్ రానప్పుడైతే ఈ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎన్నో గుండెలు బాధపడ్డాయి. బిఎల్ఆర్ గారికి టికెట్ రావట్లేదంట, ఏమో జరుగుతుందని చాలా గుండెలు బాధపడ్డాయి. టికెట్ వచ్చిన తర్వాత ఇక ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలు ఆశలు వదులుకోరు. ఎందుకంటే ఆ నామినేషన్ వేసే కార్యక్రమము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఆ రోజైతే మన రాజనాయక్ గారి సూపం కానించి ర్యాలీ కానీ, మన తుంగపాడు కాంచి వచ్చిన ర్యాలీ చూసి వారు ఆ రోజే ఆశలు వదులుకోరు, గ్యారంటీ గెలుస్తారు. ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినది. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ టైంలో మా పెద్ద నాయకులు కూడా ఎవరు రాలే మా బిఎల్ఆర్ గారి ప్రచారానికి.
ప్రజలే స్వచ్ఛందంగా BLR కూడా ప్రచారం ఎక్కడ నిర్వహించలేదు. అంటే కొన్ని మండలాలు వెళ్ళాడు, కొన్ని మండలాలు వెళ్ళిండు. సరే అన్ని మండలాలు వెళ్ళాడు, కాకపోతే టౌన్ లో కూడా వాళ్ళ మన అన్నగారి భార్య వాళ్ళ పిల్లలందరూ కూడా టౌన్ లో చేశారు, వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేశారు, ప్రచారానికి వెళ్ళారు. ఇక మండలాలు చూసుకొని వచ్చిన తర్వాత ఇక టౌన్ లో ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నది ఇంకా ప్రచారం. వాళ్ళ అన్న కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చిన ఆ ప్రజల కాడికి వెళ్దామని ఆ ప్రచారంలో ఉన్న క్రమంలోనే వారి అమ్మగారు చనిపోవటం వల్ల వారి ప్రచారాన్ని కూడా చేసుకోలేకుండా అయిపోయింది. అయినా కానీ ప్రజలందరూ కూడా బిఎల్ఆర్ గారి మీద అభిమానంతో వారు చేసిన మంచి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను నమ్మి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ కోట్లేసి బిఎల్ఆర్ గారిని గెలిపించారు. మీరు చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడం కష్టము అని బీఆర్ఎస్ అంటుంది. మరి మిర్యాలగూడ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేరుతుందంటారా? తప్పకుండా అన్నగారు. నేనేమంటున్నానంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో కాకపోతే కొన్ని రోజులు లేట్ అవుతుందేమో, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతం చరిత్ర చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉన్నది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చేదో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 గ్యారంటీలను అమలు చేశాడు. ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారాగా 10 లక్షల బీమా ఇప్పుడు ప్రజలందరూ కూడా హాస్పిటల్లోకి వెళ్తే అమలు అవుతా ఉన్నది. మనం మరీ ముఖ్యంగా మహిళలకు బస్ ఫ్రీ అనే పథకాన్ని కూడా వారు ఆ రోజే ప్రారంభించి ఈ రోజు మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 2 గ్యారంటీలను అమలు చేసిందని చాలా హ్యాపీగా ఫీల్. మన అంటే సోషల్ మీడియాలో వీడియోలు ఉంటున్నాం కదా, ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకు అధికారం పోయి మాకు ఇంకా నెల అయింది, ఈ మధ్య కాలానికి నెల అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం నెల అయింది. అసలు బీఆర్ఎస్ వల్ల కడుపు మండబండిపోతుంది అసలు. ఎందుకంటే మేము పథకాలు అమలు చేస్తుంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని అరే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది అనే పేరు వస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతుంది. అది మంచి పద్ధతి కాదు. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి వరకు పరిపాలించి 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే మీరు సంక్షేమ పథకాలను వాళ్ళు అమలు చేయటందుకు సంవత్సరం పట్టింది. మధ్యలో మన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అడిగితే మాది ఇంకా పసిగూన ప్రభుత్వం, అప్పుడే ఏమైంది, మా ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తున్నారని చెప్పి మాట్లాడింది వీళ్ళే. ఈరోజు ఇలా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిరు. మీరు దాని మీద మీరు దృష్టి పెట్టకుండా కనీసం మాకు టైం ఇవ్వకుండా ఈరోజు మా ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారంటే ఇక అది ప్రజలందరూ గమనిస్తారు. మీకు ఇంకా నెల రోజులు అంటున్నా నేను కూడా. సరే మాది ఒక 1 ఇయర్ అయిందో 6 నెలలు అయిందో అన్నట్టు కూడా. ఇంకొక మాట ఏమంటాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. వారి ఎన్నికల హామీలలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులలో మేము 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పాడు. కనీసం వీళ్ళు 100 రోజులు ఆగటందుకు కూడా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే విమర్శలు స్టార్ట్ చేసారు అప్పుడే. 100 రోజుల్లో గ్యారంటీ పథకాలని అమలు అయితే 100% ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులం నమ్ముతా ఉన్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు గాని ఈ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా నమ్మకం ఉంది. మరి 200కి కరెంటు 200 యూనిట్ అన్నారు కదా, మరి అది ఈ నెల కట్టొద్దంటారా కట్టమంటారా? అంటే అన్నగారు ఈరోజు మొన్న 6వ తారీఖు నుంచి ప్రజాపాలన కార్యక్రమం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలలో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పారు. మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు అప్లికేషన్లు వచ్చినట్టు కూడా మనం ఎంట్రీ చేస్తున్నారు, సిస్టమ్ లో ఎంట్రీ చేసి అసలు ఎంతమంది నిజమైన లబ్ధిదారులు ఎంతమందికి చేరాలి అనేది ఈ రోజు వాళ్ళు మళ్ళా ఇప్పుడు మన అప్లికేషన్ ఇవ్వటమే కాదు, రేపు అధికారులు కూడా రేపు ఎంక్వైరీకి వస్తారు. అసలు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల పథకానికి ఎంతమంది అర్హులు, వాళ్ళకి అసలు స్థలాలు ఉన్నాయా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు. అసలు ఈ రోజు కరెంటుకు అప్లై చేసుకున్న వాళ్ళకి మీటర్ ఉన్నదా లేదా అంటే చాలా మంది ఈ రోజు, ఎందుకంటే మేము ఈ రోజు మా ప్రభుత్వం ప్రజాపాలనలో మేమంతా దగ్గరుండి అప్లికేషన్లు నింపించినాం. మేము ఫస్ట్ నుంచి ప్రజల కోసమే పనిచేసినాం, ప్రజల బాధల కోసం మేము పోరాటం చేసినాం. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక కూడా మా ప్రభుత్వం వచ్చిందని మేము ఎక్కడ తప్పుకోలే. మేము ఆ రోజు ప్రజాపాలనలో మేము ఒక కౌంటర్ వేసుకొని వచ్చే ప్రజలందరూ కూడా అప్లికేషన్ ఫిల్అప్ చేసి వారందరూ కూడా ఏ పథకాల అర్హులో వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసి మేము అధికారులకు అందజేయడం జరిగింది.
ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల కరెంటుని సక్రమంగా అమలు చేస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, రాష్ట్ర పరిస్థితుల విధంగా చూస్తే మనం మిర్యాలగూడ విషయాన్ని మిర్యాలగూడ ప్రధానంగా గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రావు సీఎంకు దగ్గరగా ఉండడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అటువంటిది ఒక పెద్ద వ్యాపార కేంద్రం, దాదాపు తెలంగాణలోనే ఒక ప్రముఖమైనటువంటి పట్టణం ఇది. ఇటువంటి పట్టణంలో రాజకీయ అనుభవం లేదు, అదేవిధంగా నాయకులతో సత్సంబంధాలు కూడా లేని బిఎల్ఆర్ అనేక సేవా కార్యక్రమాలతో ఆయన ప్రజల మనసులు చురగొని గెలుపొందారు భారీ మెజారిటీతో. మరి ఇక్కడ అభివృద్ధి విషయంలో ఏ విధంగా చేయబోతున్నారు? దీన్ని ఒక ప్రముఖ పట్టణమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అంటే ఇక్కడ మీరు అన్నదానికి అనుభవం ఒకటి, నాయకులతో సఖ్యత లేదు అనేది తప్పు అని అదే సత్సంబంధాలు ఉన్నాయని నేను చెప్తున్నా. కాకపోతే మా పార్టీలో టికెట్ విషయంలో కొంత డిస్టర్బ్ జరిగిన మాట వాస్తవమే, అది సహజం. అందరితోటి మా బిఎల్ఆర్ గారు అందరి నాయకులను కలుపుకొని అందరి కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తా ఉన్నాడు. ఈరోజు మా బిఎల్ఆర్ గారికి అనుభవం లేదని అంటా ఉన్నారు. సరే, గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి తోటి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మీరు మాట్లాడి, మీకు ఒకటే చిన్న ఉదాహరణ చెప్తాండి. మన నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు చేయని మినిస్టర్ పదవి లేదు. వారు మొన్న ఎలక్షన్ లో మన భరత్ గారి మీద కూడా ఓడిపోవటం జరిగింది. అంత మాత్రం చేత మరి భరత్ గారికి ఏం అనుభవం ఉందని మనం అనుకోవాలి. ఆయన కంటే కూడా భరత్ కంటే కూడా మా బిఎల్ఆర్ గారికి చాలా అనుభవం ఉన్నది. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మా బిఎల్ఆర్ గారు కాబట్టి అసలు ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలిసిన వ్యక్తి. రేపు ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ ప్రభుత్వ మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి తెలిసినంత మాత్రాన ఈరోజు ఇలా ముఖ్యమంత్రి తెలిసినంత మాత్రాన ఏం విలువ, ఏం ప్రయోజనం? ప్రజలకు మేలు జరగాలి. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి వాటిని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తేనే నాకు ముఖ్యమంత్రి తెలిసన్నా ప్రజలు నమ్ముతారు. ప్రజలకు మేలు చేయనప్పుడు మనం ముఖ్యమంత్రి తెలిసినా ప్రధానమంత్రి తెలిసినా వేస్టే కదా. మా బిఎల్ఆర్ గారికి అనుభవం చాలా ఉన్నది. మరీ ముఖ్యంగా పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పేద ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. అన్నగారు నేను దగ్గరున్న వ్యక్తిని, మా అన్న చెప్పే విషయాలు నేను విన్నా కాబట్టి ప్రతి క్షణం కూడా మా అన్న ఏదన్నా పథకం ఆలోచన చేస్తే పేద కుటుంబాల గురించి ఆలోచన చేస్తారు ఫస్ట్. ఇక మనం పేదలకు స్టార్ట్ చేసిన తర్వాత మధ్య తరగతి వాళ్ళు కూడా వాళ్ళకు ఇచ్చుకుంటూ పోతామన్నా. ఫస్ట్ అయితే పేదలకు అసలు ఏం ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళకి ఎట్లా చేస్తే న్యాయం జరుగుతుంది అనేదా. ఇప్పుడు పెట్టే పథకాలన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి, అవన్నీ కూడా పేద ప్రజలకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మా బిఎల్ఆర్ గారికి అనుభవం లేదనేది కాదు, మా బిఎల్ఆర్ గారికి అనుభవం ఉన్నది. ప్రజలకు ఎంత మంచి చేయాలనేది ఆయనకు మనసు నిండా ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చింది. కానీ మా బిఎల్ఆర్ గారు ఏదో సంపాదించుకోవాలంటే ఆయన పెద్ద వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, అందులో సంపాదించుకోవచ్చు. డబ్బులు సంపాదించుకునే కూడా ఖర్చు పెట్టాలని ఎవరు అనుకుంటాం? అంటే పేద ప్రజల మీద ఆయనకు ఒక ప్రేమ, అభిమానం. నేను కూడా ఒక మాట అన్నాడు మా అన్న స్టార్టింగ్ ఒక ఇంటర్వ్యూలు, నేనేదో సంపాదించుకోవటం కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చింది పేద ప్రజలకు సాయం చేయాలి. నేను చనిపోయిన రోజు కుటుంబం నుంచి ఒకరు వచ్చి నన్ను శ్మశాన వాటికకు తీసుకెళ్లి నా దాన సంస్కారం చేయాలని ఒక మంచి మాట చెప్పిండు. మా బిఎల్ఆర్ గారు అదే కాన్సెప్ట్ లో పనిచేస్తా ఉన్నాడు. రేపు రాబోయే రోజులలో కూడా అదే కాన్సెప్ట్ లో పనిచేసుకుంటూ పేద ప్రజల కోసం ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దగ్గర మాట్లాడి మా పేద ప్రజలకు న్యాయం చేస్తాడు. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది. మా మిర్యాలగూడ అనేది వేరు, ఇది పట్టణంతో ఉంటుంది. పేద ప్రజలు ఉంటారు, ఒక పక్క శ్రామికులు ఉంటారు, కార్మికులు ఉంటారు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇటు పారిశ్రామిక వాళ్ళను డెవలప్ చేయాలి, ఇటు పేద ప్రజలను డెవలప్ చేయాలి. అటువంటి ప్లానింగ్ ఏమన్నా ఉండాలి? అంటే మా అన్నగారి దగ్గర గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు కాబట్టి పెట్టారు కదా, మేనిఫెస్టోని పెట్టారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు కాబట్టి పట్టణాన్ని ఉన్న సమస్యలన్నీ కూడా మా బిఎల్ఆర్ గారు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు పట్టణ మన పల్లెటూర్లలో ఉండే వాతావరణం కూడా ప్రతి గ్రామానికి మా అన్నగారు వెళ్ళి ప్రజల కష్ట సుఖాలను కూడా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి వారికి ఈ డెవలప్ చేసే విషయంలో పెద్ద ఇబ్బంది కలగదు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు అధికారులు గిట్ట ఉంటారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మా అన్నగారు రివ్యూ మీటింగ్లు పెట్టుకొని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు దాంట్లో, పట్టణాలలో కానీ పల్లెటూర్లలో కానీ. కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండదు? 100% మా బిఎల్ఆర్ గారు ఈరోజు ఎమ్మెల్యే అయినారు. వారు ఎవరిని కూడా ద్వేషించే వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాడు. మాలాంటి
కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరినీ కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటాడు మా అన్న. ఎందుకంటే అది మాకు ఆ నమ్మకం ఉన్నది. రేపు ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వేరే పార్టీ గెలవకుండా మా బిఎల్ఆర్ గారు అభివృద్ధి చేసి చూపిస్తాడనేది మీ ద్వారా ఈ మిర్యాలగూడ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను నేనైతే. ఓకే, మీరు ఎంపీటీసీ ఫోరంకు జిల్లా ప్రధాన కార్యదర్శి. మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీటీసీలకు అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం వచ్చింది, ఎంపీటీసీలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మేము ఎంపీటీసీ గెలిచిన దగ్గర నుంచి అన్నగారు, నేను కలవని ఎమ్మెల్యే లేడు, తిరగని మినిస్టర్ లేడు. కాకపోతే ముఖ్యమంత్రి గారిని కలిసి కలవాలని ఒక ఆలోచన ఉండే నాకు. కానీ ఇక వారి పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకి అపాయింట్మెంట్ ఇయ్యని సందర్భం కాబట్టి కలవలేకపోయినా నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసిన, మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని కలిసిన. చాలా మంది అప్పుడు అసెంబ్లీ సమావేశాలకు పోయేటప్పుడు కూడా నేను చాలా మంది నాకు తెలిసినటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, సార్ కొంచెం మా ఎంపీటీసీ సమస్యల మీద కొంచెం అసెంబ్లీలో మాట్లాడండి సార్, మాకు ఒక గౌరవం లేదు, మాకు ఒక కుర్చీ లేదు, మాకు ఒక నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు డెవలప్మెంట్ కోసం ₹1 రావట్లేదు, మాకు ఏమున్నా 15th ఫైనాన్స్ నిధులే వస్తే ఒక 2 లక్షలే వస్తాయి, అది అమాస పుణ్యానికి ఒకటి. కొంచెం మీరు మాట్లాడి మాకు ఒక గ్రామ పంచాయతీలో ఒక సీట్ అని ఇప్పిరి. ఎందుకనంటే ప్రజలు కూడా ఇప్పుడు సర్పంచులని ఒక గ్రామానికి, మా ఎంపీటీసీ అంటే ఇంకో 2-3 గ్రామ పంచాయతీలు మాకు యాడ్ అవుతాయి. ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి గెలిపించారు, మేము కూడా వారి కోసం పనిచేయాలి, దయచేసి మాట్లాడని చెప్పి చాలా మందికి చెప్పిన. నేను చాలా రిక్వెస్ట్లు చేసినా కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడి ఉండొచ్చు. సరే, మనం వాళ్ళని మాట్లాడలేదని ఎందుకు అనాలి, మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అయితే మా ఎంపీటీసీల గురించి అయితే పట్టించుకున్న పాపాన్ని అయితే పోలే. ఇకపోతే నేనేమంటున్నా, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా నేను ఏదైతే ప్రజా సమస్యల మీద, మా ఎంపీటీసీ సమస్యల మీద కొట్లాడానో, మా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నేను ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రినే కలుస్తా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి, నేను కష్టపడి పని చేసిన, నేను గతంలో మా ఎంపీటీసీల కోసం పోరాటం చేసిన, ప్రజల కోసం పనిచేసిన. ఈ 2 సమస్యల మీద నేను రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలుస్తా, మంత్రులను కలుస్తా, మా సమస్య పరిష్కరించుకోవడం కోసం ఖచ్చితంగా. ఎందుకంటే మా సమస్యని మన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను వివరించి చెప్పాల్సిన అవసరం ఉండదు. మా బాధలు, మా కష్టాలు, మా భవిష్యత్ ఏంది. ఇప్పుడు ఈ రోజు ఎంపీటీసీగా చేసిన వాళ్ళు ఏం పనులు చేయకపోతే రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఆ రాజకీయం అంతటితోటే అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన నిధులేంది, మాకేమైనా ఉన్నాయా? చాలా మంది ప్రెస్టేజ్ పోయి ఆస్తులు అమ్ముకొని ఎన్నికలలో పెట్టిరు, కానీ ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది? ₹1 వచ్చిందా? అందుకనే కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకపోతా. సరే, ఈ రోజు నేను ఎంపీటీసీగా ఉన్నా, నేను చేసే పోరాటం రేపు గెలిచే ఎంపీటీసీలకు అక్కడ పడవచ్చు, దానికోసం పనిచేస్తా. ఇక నేనేదో నాది ఇంకేముందిలే, ఇంకొక 5 నెలలు ఉంది, నేను ఎందుకు పోవాలనుకునే వ్యక్తిని అయితే నేను కాదు. ఖచ్చితంగా పోతా. నాకు అవకాశం రాగానే ఎంపీటీసీ సమస్యల మీద మాట్లాడతా అని చెప్పి మీ ద్వారాగా మా ఎంపీటీసీ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఏమున్నాయి, మీ డిమాండ్ ఏంటి ఎంపీటీసీలకు సంబంధించి? మాకు ప్రధానం ఒకటే అన్న, మాకేం లేవు గుంతమ్మ కోరికలు, మాకేం లేవు. గ్రామ పంచాయతీలలో అసలు మాకు సీట్ ఉండదు. ఈరోజు గ్రామ సభలు జరుగుతుంటాయి, గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచే ఉంటాడు. మేము ప్రజలు కూర్చున్నట్టుగా ముందర కూర్చోవడమే మా పని. మాకు ఒక చైర్ ఉండదు. ఇప్పుడు మీ స్టూడియోలోకి వస్తానన్నా మీతో పాటు మాకు చైర్ వేసారు, కానీ మాకు అది ఉండదు. గ్రామ పంచాయతీ అది ఉండదు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఎవరైనా రేపు రాబోయే ఎంపీటీసీలకు ఎవరికైనా గౌరవం ఉండాలి. ప్రజలందరూ కూడా రాగానే ఎంపీటీసీ ఇక్కడ ఉన్నాడు అనేది ఒక గౌరవం, అంతే. అది దాంతో వచ్చేది ఏం లేదు. కానీ ఇప్పుడు సర్పంచ్కి ఏ విధంగా అయితే ఒక చైర్ ఉంటుందో ఎంపీటీసీకి ఒక చైర్ ఉండాలి. వారికి నేను ఏమంటున్నా అంటే ఎంపీటీసీలకు ఖచ్చితంగా సంవత్సరానికి కొన్ని లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించాలన్న. ఈరోజు సర్పంచ్కి గ్రామ పంచాయతీ నిధులు వస్తున్నాయి కాబట్టి ఆయన పని చేయగలుగుతుండు. ఇప్పుడు ఆయన చేస్తున్నప్పుడు మమ్మల్ని నమ్మి ఓట్లేసి ఏందమ్మా నేను గెలిపించినావు, నువ్వు మరి మాకు ఒక పని కూడా చేయట్లేదు ఏంది, మా వాట్ల డ్రైనేజ్ కట్టమో సీసీ రోడ్ అని పోయమని అడుగుతారుగా. దానికోసం ఒక సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఎంపీటీసీకి కొన్ని నిధులు కేటాయించాలి. వాళ్ళకి ఎక్కడ పోయినా ప్రోటోకాల్ ఉండాలి. కొన్ని దిక్కులు ఏమవుతుందంటే ప్రోటోకాల్ ఉండదు, పట్టించుకోరు. అధికార పార్టీ వాళ్ళు ఉండరు అనుకోండి, అసలు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు కొన్ని సందర్భాలలో. కాబట్టి అట్లాంటి అది మంచి పద్ధతి కాదు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఈ రోజు అధికార పక్షంలో. మరి రేపు మీరు ఈ రోజు మొన్న టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు రేపు ఎంపీటీ మీకిట ఆ విధంగా చేస్తే ఆ బాధ ఎత్తుంటది వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో గౌరవం అనేది ఉండాలి. అది వార్డు మెంబర్కైనా, సర్పంచ్కైనా,
ఎంపీటీసీకైనా ఎంపీపీకైనా జెడ్పీటీసీకైనా వారి గౌరవం వారికి ఇవ్వాలనేదే నా కోరిక. ఖచ్చితంగా ఎంపీటీసీలకు అయితే నిధులు సంవత్సరానికి ఒక 20 లక్షలు 30 లక్షలు నిధులు కేటాయిస్తే వారు కూడా ప్రజా జీవితంలో ప్రజలు కూడా మెచ్చుకుంటారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మేము కూడా సాటిస్ఫైగా ఫీల్ అయ్యి నేను సరే నా పీరియడ్లో నేను 2 లక్షల పనులు తెచ్చిన మంచిగా చేసిన ఊరికి అనేది వాళ్ళు ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికోసం నేను ఖచ్చితంగా కొట్లాడతాను. ఓకే, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బుజ్జం సాయి అసలు ఏంటి నేపథ్యం ఏంటి? ఎక్కడ మీరు ఎంపీటీసీ ఎక్కడ? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మీరేం చదువుతున్నారు? నాది దామర్చర్ల మండలం దిలావర్పూర్ గ్రామం నాది. ఓకే, మా నాన్నగారి పేరు బెజ్జం ఎర్రస్వామయ్య, మా అమ్మగారి పేరు బెజ్జం చిన్న లక్ష్మీ నరసమ్మ. వాళ్ళిద్దరు మరణించారు. మీ ముగ్గురం అన్నదమ్ములం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను ఫస్ట్ 1994 నాకు ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది. ఆ రోజు నుంచి నేను యాక్టివ్ రాజకీయాలనే పాల్గొన్నా. ఆ రోజు నుంచి నేను యాక్టివ్గానే ఉన్నా. నేను యాక్టివ్ రాజకీయాలనే ఉన్నా. ప్రతి ఒక్క ఆ రోజు మాది అప్పుడు దామర్చర్ల మండలం చెలకుర్తి చెలకుర్తిలు ఉండే. ఆ రోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసాం. రామూర్తి మేము నేను ఇప్పటికైనా నేను రాజకీయాలలో ఎవరికి భయపడను. ఎందుకంటే నేను తప్పు చేయను. ఒకళ్ళ దగ్గర పోయి చేయి చేసి అడిగే వ్యక్తిని కాదు నేను. నాకు అవసరం కూడా లేదు. మేము ఆ రోజు సరే ఇప్పుడు మీరు చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆ రోజు యువకులం. ఆ రోజు ఇట్లా మనకు ఇట్లా టేబుల్ మీద బ్యాలెట్ పేపర్ ఇస్తే సాటుకు పోమంటే మేము పోలే. మా అభిమానం మేము అని చెప్పి ఇక్కడ బల్ల మీదనే పెట్టి తెలుగుదేశం రామ్మూర్తి యాదవ్ ఓటేసినటువంటి మేమందరం ఆ రోజు యువకులం. తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఉన్నారు. నేను వార్డు మెంబర్గా చేసిన. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ మహిళ అయితే మా భార్యను పెట్టి ఇండిపెండెంట్గా చేసిన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వేరే వ్యక్తిని పెట్టింది. సరే నాకున్నటువంటి మంచితనంతో నేను ఎన్నికలలో పాల్గొన్నా. నేను స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను ఇండిపెండెంట్గా. ఒక 12 ఓట్లు అయితే నేను గెలిచేటోడిని. స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ నా మంచితనాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక వద్దురా నాయన అని చెప్పి ఎంపీటీసీ దామర్చర్ల మండలం మొత్తంలో మా దిలవర్పూర్ ఒక్కటే ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఇక అది మనకు ఎంపీటీసీ ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా మనకు బ్రహ్మరథం పట్టింది ఆ రోజు. ఇక అప్పటి నుంచి మనం ప్రతిరోజు మీరు ఎప్పుడైనా మా గ్రామంలో పోలిస్తే మీరు అడగండి, తెలుసుకోండి. నేను ప్రజల మధ్యలోనే ఉంటా. మా గ్రామంలో ఎవరికి సమస్య వచ్చిందన్న నా వ్యక్తిగత పనులు ఆపుకొని మరి నేను వాళ్ళ సమస్య పరిష్కారం చేసి వచ్చే వ్యక్తిని. ఈరోజు మా గ్రామంలో ఎవరు చనిపోయినా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా, వారికి నివాళులు అర్పిస్తా. ఎందుకంటే వారు నా గ్రామంలో నేను వారందరూ మా గ్రామంలో పెరిగినాం కాబట్టి వారితో ఉన్న సన్నిహిత్యం మంచితనంతో వారి దాన సంస్కారాలు అయిపోయిందా కూడా నేను నా ఊళ్ళ నుంచి నేను బయటికి రాని. అవన్నీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ నేను బయటకు వస్తా. అది నా రాజకీయ చరిత్ర. మా బిఎల్ఆర్ గారు వేరే పార్టీ అయినా ఆయనకు మనం ఏంది ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మాకు చెప్పేది ఒకటే. మా అన్నగారు మీరు మనకు రాజకీయ ఆయన పార్టీలకు మనకు సంబంధం పార్టీలు అవసరం లేదు, కులాలు మతాలు ఏది అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఆపదొస్తే మీరు సాయం మనకు సాయం పొందాల్సిందే, మీరు అందరికి ఇవ్వాల్సిందే. మీరు ఊర్లల్లో పార్టీలు అనేది చూడొద్దు, కులాలు మతాలు చూడొద్దు అని చెప్పి వారు ఫస్ట్ నుంచి చెప్పారు. రేపు కూడా ఖచ్చితంగా మా బిఎల్ఆర్ గారు ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా ఎవరికి ఆపదొస్తే వారికి సాయం చేసేందుకు వారు మాతోటి కూడా చెప్పారు. మీరు కూడా ఎక్కడ తొందరపడకండి. మొన్నటి వరకు సరే వాళ్ళు ఏదో ఇబ్బందులు పెట్టిర్రు, మనం కూడా వారి లెక్క మనం చేయాల్సిన అవసరం లేదు. మన విలువేందో మనం తెలియజెప్దాం. వాళ్ళకు సాయం వస్తే మనం చేద్దాం. వాళ్ళు మన మిర్యాలగూడ నియోజకవర్గ ఓటర్సే. నేను కూడా వాళ్ళందరికి ఎమ్మెల్యేనే కదా. మన కాంగ్రెస్ పార్టీకే కాదు, ఇవాళ మిర్యాలగూడ నియోజకవర్గం ప్రతి ఓటర్కు నేను ఎమ్మెల్యేనే. ఎవరికి ఆపద వచ్చినా నేను మనందరం కలిసి వారందరికి సాయం చేసుకుంటూ ముందుకెళ్ళి మన మిర్యాలగూడని అభివృద్ధిలో ముందంజలో ఉంచుకుందామని చెప్పి మా అన్నగారు చెప్పారు. మాకు అట్లాంటి ఏం లేవు, మా బిఎల్ఆర్ గారికి లేవు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లేవు అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా బుజ్జం సాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన మనోగతాన్ని ఆయన మనోభావాన్ని మిర్యాలగూడ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుందని కూడా చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.